హాయ్. 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 మీ పేరు? నా పేరు యాకన్న. యాకన్న. ఇప్పుడు వాలంటైన్స్ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సో ఎలా అనిపిస్తుంది? మేము సింగిల్స్ కాబట్టి కలిపి వాళ్ళందరినీ చూస్తుంటే కొంచెం జెలసీగా ఫీల్ అవుతుంటాం. సో వాలంటైన్స్ వీక్లో రోజ్ చేయని, ప్రపోజ్ చేయని, అలా మీకు ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చిందా మీ లైఫ్లో? గర్ల్ ఫ్రెండ్ ఉంటే వచ్చేదేమో. చూసారా సార్ డబుల్ యాక్షన్. ప్రీవియస్ కూడా ఏ లవ్ స్టోరీ లేదా? లేదు. ఎందుకు? అప్పట్లో ఒక అమ్మాయిని లవ్ చేసి ఉండే, సెట్ అవ్వలేదు, సో లైట్ తీసుకున్నాను. అంటే ఆ అమ్మాయి నుంచి రెస్పాన్స్ రాలేదా, మీ నుంచి సరిగ్గా ట్రై చేయలేదా? ఆ అమ్మాయి నుంచి రెస్పాన్స్ లేదు సరిగ్గా, సో లైట్ అంతే. అంటే తర్వాత మళ్ళీ ట్రై చేయలేదా? అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఓకే, సో వాలంటైన్స్ వీక్లో అసలు ఇవన్నీ కరెక్ట్, అవన్నీ చేసుకోవడం అంత ఇంపార్టెంట్ అంటారా? రిలేషన్షిప్లో ఉన్న వారికి ఉండాలి ఇలానే, ఉంటేనే వాళ్ళకి మంచిగా ఉంటుంది. సో February 14th మనకి బ్లాక్ డే ఉంది, ఇంకా ఇది ఉంది కదా, సో రెండిట్లో మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? బ్లాక్ డేనే ఇంపార్టెంట్ ఇస్తాం. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, అంటే ఎట్ సైడ్ సపోర్ట్ చేస్తారు? అరేంజ్ అండ్ లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే నేను ఏదైనా ఒకటే చెప్పాలి. అరేంజ్ మ్యారేజ్ చేస్తాం. ఎందుకు అరేంజ్ మ్యారేజ్? లవ్ లేదు కాబట్టి ప్రజెంట్ అరేంజ్ మ్యారేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో మీకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇంత సంపాదించాలి, అలా ఏమైనా ఉందా? అలా ఏం లేదు, మంచిగా చూసుకునే అమ్మాయి అయితే చాలు. సో ఎలా ఉన్నా పర్లేదు, మంచిగా చూసుకోవాలి అంటారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అంటే సిటీ అమ్మాయి కావాలా, విలేజ్ అమ్మాయి కావాలా అంటే చెప్తారు? అర్థం చేసుకునే అమ్మాయి అయితే సరిపోతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు మరి? క్వాలిటీస్ అని ఏం లేదు, మంచిగా ఉండే అమ్మాయి అయితే సరిపోతుంది. ఎవరైనా పర్లేదు, సింప్లిసిటీగా ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు, ఎక్కడన్నా ఉన్నారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.